నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికా, ట్రంప్, మోడీ, వ్యాపారం, విద్య, వ్యవహారం, మొత్తం ప్రపంచం అంతా ఇవాళ ఈ రెండు దేశాల గురించే మాట్లాడుకుంటున్నారు. 197 దేశాల్లో భారతదేశానికి ఉన్న ప్రామినెన్స్ గురించి వేరే చెప్పక్కర్లా. ప్రపంచం మొత్తం మీద 197 దేశాలు ఉన్నాయి. చిన్న చితక ఇంకా వెరీ స్మాల్ కంట్రీస్ కలుపుకుంటే 204. ఇవాళ మోడీ యుఎస్ పర్యటన తర్వాత ఇంటర్నేషనల్ మీడియా దాని గురించి మాట్లాడింది. అదే సందర్భంలో సంకెళ్ళు వేసుకొని మరీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాలో ల్యాండ్ అయ్యారు. ప్రోటోకాలే, వంగతోటే అనే పద్ధతిలో ట్రంప్ వ్యవహరించడం మీద విమర్శలు వచ్చాయి. రాజ్యసభలో చిదంబరం గారు నెత్తినూరు కొట్టుకున్నారు. ఎవరేం చేసినా వాళ్ళ ప్రోటోకాల్ అది. ఆ దేశం కొన్ని పాలసీస్ పెట్టుకుంది. మనం ఆ దేశంలో ఉంటే ఆ పాలసీస్ని ఫాలో అయ్యి తీరాల్సిందే. సరే, ఆ మొండితనం కాకుండా కరకుదనం లేకుండా కొంచెం సున్నితంగా పంపిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అఫ్కోర్స్ అది మన కళ్ళల్లోంచి చూసి మనం చెప్పేది. వాళ్ళు ఫస్ట్ అక్కడ యుఎస్లో ఉండే లాస్ ప్రకారం ముందర బేడీలు వేసి మాట్లాడతారు. సో ఇవే కాదు, ఇంకా చాలా అంశాలు, ప్రత్యేకించి వీసాలు, ఎన్ని రకాల వీసాలు ఉన్నాయి, అందులో భారతదేశానికి సంబంధించి ఎన్ని ముఖ్యమైన వీసా వ్యవస్థలు ఉన్నాయి, మన పిల్లలకి అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి, ఎందుకు ఆత్మస్థైర్యం లోపించి వ్యవహరిస్తున్నారు, చాలామంది, అందరూ కాదు, వ్యవహరిస్తున్నారు. ఇలా బోల్డన్ని అంశాల మీద డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ఎన్ఆర్ఐ, అలాగే డిఫెన్స్ రంగంలో కూడా విశేషమైన అనుభవం ఉండి, ఇది కాక హరిత ఫౌండేషన్ పేరుతోటి చారిటీ చేస్తూ ప్రస్తుతం యుఎస్లోనే ఐటీ ఫీల్డ్లో ఉన్న డాక్టర్ కె ఫణిరాజ్ కుమార్. నమస్తే ఫణిరాజ్ కుమార్ గారు. సో ఇలా మల్టిపుల్ డిసిప్లిన్స్లో ఉన్నారు మీరు. డిఫెన్స్లో పనిచేశారు, నెక్స్ట్ ఐటీ, అపార్ట్ ఫ్రమ్ దిస్ అసలు ఈ రెంటికి పొంతం లేని చారిటీలోకి కూడా దిగారు. అఫ్కోర్స్ అది కత్తిమీద సాము చారిటీ అనేది, దాని గురించి తప్పనిసరిగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన పిల్లలు ఎదుర్కొంటున్నది అంటే భారతదేశం నుంచి వెళ్తున్న పిల్లలు మెజారిటీ తెలుగు స్టేట్స్ నుంచి ఉంటారు, ఎదుర్కొంటున్న సమస్య ఈ పెట్రోల్ బంకులు, కిరాణా షాపులు, అక్కడ ఇక్కడ చేయటాలు, వారానికి 2 రోజులు క్లాసులు. అసలు ఏంటండి ఇంత దుర్మార్గంగా ఉంటుంది అక్కడ వ్యవస్థ? అది దుర్మార్గం కాదండి, అది మనం ఎంచుకున్న వ్యవస్థ, అది మన పిల్లలు ఎంచుకున్న వ్యవస్థ అది. ఎందుకంటే ఇక్కడ చాలా డబ్బులు ఖర్చు పెట్టి లోన్స్ తీసుకొని అక్కడికి వస్తారు చదువుకోవడానికి. అక్కడ దిగిన సెకండ్ డే నుంచి ఆ లోన్ ఎలా తీర్చాలి అనేది ఎక్కువ ప్రెజర్లో ఉంటారు. మరి అది వీళ్ళకు ఉంటుందా, పేరెంట్స్ పెడుతున్నారా అనేది సోషల్ ప్రెజర్ చెప్పాలంటే. సో దానికోసం దానికి ఎలా మన దిస్ మనీ అరేంజ్ చేయాలి, ఎందుకంటే లీగల్గా కుదరదు అక్కడ జాబ్ చేయటం అనేది. అక్కడైతే చాలా స్ట్రిక్ట్, అక్కడ లీగల్ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటాయి, చిన్న పెద్ద అన్నీ ఒకటే లీగల్కి సంబంధించి. ఎప్పుడైతే మనకి అనుకూలంగా ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అనేది, ఎందుకంటే ఆల్రెడీ మన సీనియర్స్ చేసి ఉంటారు అక్కడ ఆల్రెడీ. సో మనం ఆ బాటలు వెళ్ళటానికి మన పిల్లలు ట్రై చేస్తుంటారు, వాడు చేశారు వీళ్ళు చేశారు కదా మనం కూడా చేద్దాము. $4 కనిపించేసరికి కొంచెం ఆశ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కన్వర్సేషన్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం 5,000, 10,000, 50,000 మనం లోన్ తీర్చవచ్చు ఇక్కడ అనేసి. ఆ ప్రెజర్ మీద వాళ్ళు చదువును కొంచెం పక్కన పెట్టేసి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అది ఒకప్పుడు నడిచింది లీనియస్గా. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రిక్ట్ అయింది. ట్రంప్ మొదటి నుంచి కూడా వీ నీడ్ ఓన్లీ క్వాలిటీ నో చెప్పట్లేదు. ఆయన నో చెప్పట్లేదు, ఆయన వైపు నుంచి ఆయన క్లారిటీ ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అది పెట్టుకొని పక్కన తగిలించుకొని మగాడిలాగా ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నాడు అక్కడ. కాదంట్లా. కానీ ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నారు. మనం ఉన్నాం ఎల్ సాల్వడార్, మెక్సికో, అండ్ ఐ బిలీవ్ వాట్ ఐ వాజ్ టోల్డ్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 60 lakhs పాపులేషన్, భారతీయ మూలాలు ఉన్న పాపులేషన్ అక్కడ ఉందండి యుఎస్ మొత్తం మీద. అంటే ఇట్ ఆక్యుపైస్ 1/3 ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్. ఒక రఫ్గా ఒక ఎస్టిమేషన్, దాంట్లో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. సహజంగా ఆ దేశానికి కొంత బెంగ ఉంటుంది కదండి, వీళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది, మనల్ని నేటివ్ అమెరికన్స్ని సర్పాస్ చేసి ముందుకెళ్తారని ఒక భయం ఉంటుంది కదా. అందులో ఆయన నేషనలిస్టిక్ అప్రోచ్ తోటి వెళ్తున్నాడు. ఎన్నికల ముందు ఆయన ఏం చెప్పాడో చేస్తున్నాడు, చెప్పింది చేస్తున్నాడు, ఆయన డివేట్ కాట్లా. సో ఎఫెక్ట్ ఎక్కువ మన మీద, అంటే భారతదేశం మీద, అందులో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పిల్లల మీద పడుతుంది. ఒక్కొక్క పిల్లడి మీద, లేకపోతే ఒక విద్యార్థిని మీద 50 లక్షల నుంచి 60 లక్షలు వాళ్ళ తల్లిదండ్రులు పెడుతున్నారు. సో ఈ డబ్బులతోటి అమెరికాలో చాలా యూనివర్సిటీలు 2 పూట్ల అన్నం తింటున్నాయి న్యాయంగా మాట్లాడితే. అక్కడ ప్రొఫెసర్లు జీతాలు వెళ్తున్నాయి. కొన్ని యూనివర్సిటీలు అచ్చంగా వీటి మీద బతుకుతున్నప్పుడు మరి రిటర్న్ ఇచ్చే తీరు కూడా, అంటే మర్యాద కూడా అలాగే ఉండాలిగా. ఇక్కడ దీన్ని మనం 2గా చూడాలండి. ఒకటి ప్రభుత్వం, ఇవన్నీ వ్యవస్థలు. ఇప్పుడు మీరు చెప్పిన వ్యవస్థలు అనమాట. వ్యవస్థలు బతుకుతున్నాయి వీటి మీద. కానీ ప్రభుత్వానికి సంబంధించిన వరకు వాళ్ళ లాస్ వాళ్ళకు ఉంటాయి.
ఇప్పుడు మన పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. బట్ దిస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ ది కంట్రీస్. ఇప్పుడు మెక్సికో నుంచి, చైనా నుంచి వచ్చిన అందరూ కూడా సేమ్ ఇవే అలా సప్లికల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా గగ్గోలు పెడుతున్నామో మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా అలాగే గగ్గోలు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ కాబట్టి సేమ్ అండి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అంతా ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ ప్రాబ్లం. మా రైట్ వేలో వచ్చిన వాళ్ళకి దేర్ ఇస్ నో ఎనీ ఇష్యూ, కొంచెం కూడా ఇష్యూ లేదు. ట్రంప్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, వీ డోంట్ నీడ్ చీప్ లేబర్, వీ వాంట్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్, యూ ప్లీజ్ కమ్, వీఆర్ వెల్కమింగ్ అని ట్రంప్ క్లాక్ చెప్తున్నాడు. అది ఇప్పుడు మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే వెళ్తున్నారో దే షుడ్ కమ్ విత్ మోర్ నాలెడ్జ్తో రావాలి, స్కిల్ సెట్ ఉండాలి. వితౌట్ స్కిల్ సెట్ అక్కడ ఏదో ఒక జాబ్ చేసేద్దామంటే ఇప్పుడు కష్టం అవుతుంది ఇంకా ఇప్పుడు. ఎందుకంటే కానీ అది కూడా నడిచింది కదా సార్, యునైటెడ్ స్టేట్స్ అమీర్పేట నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఈ తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి, దానివల్లే కదా అసలు ఈ సమస్య అంతా వచ్చింది. ఇక్కడి నుంచి ఈ తప్పుడు సర్టిఫికెట్స్ అనేది లేదండి. ఎగ్జామ్ ఇది వెరిఫికేషన్ చాలా టఫ్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు కాదు పెట్టింది, మీరు ఒక 10 years బ్యాక్ పెట్టినా కూడా నౌ దే ఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ డిగ్గింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది నాట్ ఓన్లీ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ కాదు, ఈవెన్ ఇఫ్ యూ కీప్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అది అవసరం లేకుండా ఉంటాయి, ఆప్షనల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని సపోర్టింగ్, అవి కూడా చేస్తారు. అంటే జస్ట్ దేర్ ఆర్ చెకింగ్ మెయిన్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ ఎఫిషియన్సీ. మీరు చూసారు కదా వాళ్ళు ఇప్పుడు ఎలన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి నౌ దే ఆర్ వెరీ సీరియస్లీ వర్కింగ్ ఆన్ ది సెంట్రల్, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళ ఎఫిషియన్సీ మీద పనిచేస్తున్నారు వాళ్ళు. సో అంటే ఇది మన వాళ్ళ దృష్టిలో ఇప్పుడు మనం అనుకుని చాలా చిన్నది. ముఖ్యంగా ఆయన కోసం ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి దానికి అప్పచెప్పారు. అండ్ నిన్న కూడా కొత్తగా FBI డైరెక్టర్గా కాశ్యప్ పటేల్, వాళ్ళు అక్కడ దాన్ని కట్ చేసి కాష్ పటేల్ అంటున్నారు, కాశ్యప్ పటేల్ ఆయన తీసుకున్నారు. ఆయన హీ వాజ్ ఇన్ ట్రంప్స్ 1.0 అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు. 2-3 బాధ్యతలు నిర్వహించారు, మధ్యలో కొన్ని చోట్ల డిఫర్ అయ్యాడు, మళ్ళీ వచ్చాడు. సో ఇవన్నీ ఓకే. అంటే ట్రంప్ అన్యాపదేశంగా చెప్తున్నది ఏంటంటే క్వాలిటీ పీపుల్ అంటే వాళ్ళు నా దగ్గర నా చుట్టుపక్కల నేను ఎంగేజ్ చేసుకుంటాను అంటున్నాడు, మంచిదే. బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అన్ని 5,000 ఒకేలాగా ఉంటాను అనుకుంటాను. క్వాలిటీ పీపుల్ అంటే వాళ్ళ నేపథ్యాలను బట్టి క్వాలిటీ వస్తుంది, వాళ్ళ హార్డ్ వర్క్ని బట్టి వస్తుంది. అందరూ అలాగే ఉండాలి, లేకపోతే బేడీలు వేసి పంపించేస్తూ ఉంటాయి, ఎంతవరకు కరెక్ట్? అది బేడీలు అనేది అది డిఫరెంట్, అది చెప్తున్నాం కదా. బేడీలు అనేది ఇల్లీగల్ థింగ్స్ అండ్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్, అది అందరికి కాదండి. అది మన కంట్రీ కూడా అలాగే చేస్తుంది. 18,000 మన కంట్రీ చేయట్లేదండి. అంటే మన కంట్రీ అంటే మనం పట్టుపడట్లేదు, అక్కడ పట్టుకుంటే కనుక డెఫినెట్లీ స్పష్టంగా మీకు హైదరాబాద్ వీధుల్లో ప్రతి ఆదివారం రోహింగ్యాలు తిరుగుతుంటారు. ఆమె రోహింగ్యా ప్లీజ్ సపోర్ట్ మై కాజ్ అని ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతుంటారు, వాళ్ళకి డబ్బులు భిక్షం ఎత్తుకొని తిరుగుతుంటారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు, నైట్ షెల్టర్స్లో వాళ్ళు జీవిస్తారు. మన కంట్రీ ఏం చేయట్లా. అంటే వాళ్ళకి రాజమార్గం వెస్ట్ బెంగాల్ ఎలా ఉంది, అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి కిందకి డంప్ అవుతున్నారు వాళ్ళు. సరే వాళ్ళ అంశం పక్కన పెడితే 18,000 సార్ ఇప్పటివరకు ఐడెంటిఫై అయింది. 3 విమానాలు వచ్చినాయి, 3 అమృత్సర్లోనే ఆగినాయి. అంటే మ్యాక్సిమం చదివింది ఏంటంటే అక్కడ మొత్తం అటు పంజాబ్ చండీగఢ్ క్యాడర్ వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే, అంటే నేను చదివింది చెప్తున్నాను, వాళ్ళు బ్రోకర్స్కి 40-50 lakhs ఇచ్చి వాళ్ళు ఇక్కడి నుంచి ఎటు తిరిగి మెక్సికోకి వెళ్ళి అటు నుంచి పనామా కాల్వా సంథింగ్ అలా లోపలికి వచ్చేస్తుంటారు అనమాట. లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి జాబ్స్ ఉండవు. సో చిన్న చిన్న క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే కనుక గంజా ఇలాంటివి ఉంటాయి కదా, అట్లా పట్టుకున్న వాళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్ అంతా వాళ్ళే వచ్చారు. ఆల్రెడీ దే ఆర్ ఇన్ జైల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, దట్స్ వాట్ ఐ హర్డ్ అట్. కానీ మన స్టూడెంట్స్కి ఇప్పుడు మెయిన్ బ్యాక్ టు స్టూడెంట్స్ అంటే భయం ఏంటంటే ఎక్కడన్నా వాళ్ళు ఎవరన్నా దొంగ సర్టిఫికేట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెడితే కనుక. సార్ అసలు ఒకసారి దీంట్లోకి వెళ్ళే ముందర వీసా రూల్స్, ఎన్ని రకాల వీసాలు మనకు అప్లికబుల్, గ్రీన్ కార్డు H1B, అక్కడి నుంచి గ్రీన్ కార్డు, ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డు తెచ్చుకోవడం ఎలా, ఇది ఎలాబొరేట్ చేస్తే ఈ ప్రోగ్రామ్ చూసే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఉపయుక్తంగా ఉంటుందని. కరెక్ట్. ఇప్పుడు మెయిన్ మా స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు F1 వీసా అంటే స్టూడెంట్ వీసా, అక్కడ స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు దే నీడ్ టు స్టడీ. ఫస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేట్ పెట్టాలి, కష్టమైనా నష్టమైనా సరే స్టడీ మీద ఉండాలి. తల్లిదండ్రులు కూడా దానికే సపోర్ట్ చేయాలి. దే షుడ్ నాట్ థింక్ ఫర్ ది స్మాల్ జాబ్స్. అక్కడ ఏమవుతుందంటే ఒకటి ఇల్లీగల్ ప్రాక్టీస్ అది, సెకండ్ ఏమో దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సబ్జెక్ట్ స్టడీస్, వాళ్ళకి స్కిల్ సెట్ డెవలప్ అవ్వట్లేదు. ఇప్పుడు చాలామంది గ్రూప్స్ ఎలా ఉంటుందంటే ఏదో చేసేసి ఏదో ఉద్యోగం చేసేసి అక్కడ చిన్న బిజినెస్ పెట్టుకుందాము, లేకపోతే బిజినెస్ పార్ట్నర్షిప్ అవుదాము, అలాంటి కూడా ఆలోచన చాలామందికి ఉంటాయి మన వాళ్ళకి, ఎంటర్ప్రెన్యూర్ ఆలోచన వాళ్ళకి.
కాకపోతే అక్కడ మనకు గవర్నమెంట్ ప్రకారం మనం మళ్ళీ ఎంఎస్కి వస్తున్నాం కాబట్టి దే షుడ్ బి స్టడీ అండ్ ట్రై టు ఎక్వైర్ సమ్ వన్ స్కిల్ సెట్. ఇప్పుడు ఏఎంఎల్ అంటున్నారు, డేటా సైన్స్, డేటా ఇంజనీర్, ఎనీథింగ్ వన్ స్కిల్ సెట్లో మాస్టర్ అవ్వాలి. దే షుడ్ బి ఇన్ మాస్టరైజ్ లైక్ ఏ రీసెర్చ్ స్టూడెంట్ లాగా అయిపోవాలి వాళ్ళు. దెన్ దే విల్ గెట్ ది ఛాన్స్ విత్ ఇన్ ది యూనివర్సిటీ ఆర్ అవుట్సైడ్ యూనివర్సిటీ ఛాన్స్ జరుగుతున్నారు. పొరపాటును కూడా ఎక్కడ కూడా ఏ డాక్యుమెంట్ కూడా ఇల్లీగల్ డాక్యుమెంట్ పెట్టకూడదు మనకి పొరపాటు. అది ఒకవేళ ఇప్పుడు పాస్ అయినా కూడా అంటే వాళ్ళు కొంచెం ఓవర్లుక్ చేసినా కూడా ఆఫ్టర్ 10 years ఇఫ్ దే క్యాచ్ ఇట్ దే విల్ రిపోర్ట్. ఇది మీరు చెప్పినట్టు అది బేడీలు వేసి పంపిస్తారు, పట్టుకుంటే చాలా ఇంకంతే. సో అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ గివ్ ఎనీథింగ్. పెట్టకపోయినా పర్వాలేదు కానీ డాక్యుమెంట్ డోంట్ గివ్ ఎనీ ఒకవేళ లేకపోతే డెర్త్ ఆఫ్ డాక్యుమెంట్ అవుతుంది కానీ అదేమి ఫ్లా కాదు కదా. ఫ్లా కాదు. సో అదొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకు మనకి చాలా, ఎందుకంటే నేను అమీర్పేట నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు, మనం చాలా ఈజీగా ఉంటుంది. ఏం కాదులే ఇది, వాడు చెప్పాడు వీడు చెప్పాడు అనేది మనకి అలాంటివి చాలా ఉంటాయి మనకి ఎగ్జాంపుల్స్. వాటికి జోలు వెళ్ళకుండా అది ఫస్ట్ ప్రాక్టీస్ అనేది. అక్కడికి వచ్చిన తర్వాత చదువు అనేది కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత ఓపీటీని ఇస్తారు వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, సమ్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు ఓపీటీ అని, ఆప్షనల్ ట్రైనింగ్ అని. అక్కడ వాళ్ళు పని చేసుకోవచ్చు. దాని తర్వాత H1B అనేది వర్క్ వీసా ఉంటుంది. దీనికి కొంచెం అది మొత్తం 2 to 2.5 years పడుతుంది. అది కొంచెం ఓర్పు వహించాలి అంతవరకు, అది మెయిన్ చేయాల్సిన పని. అలా కాకపోతే కాలేజీలో వాళ్ళు 10 hours అంత ఇస్తారు అక్కడ పని, లైబ్రరీలో కానీ టీచింగ్ అసిస్టెంట్ కానీ, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంతేగాని బయటకు వచ్చి హోటల్లో పనిచేసి దానిని పట్టుకుంటే ప్రాబ్లం. నెక్స్ట్ అది కాకుండా అంటే ఇన్నాళ్ళు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చూసి చూడనట్టు వదిలేస్తుందంటారు వాళ్ళని. అంతే, ఎగ్జాక్ట్లీ. నాట్ ఓన్లీ బైడెన్ అండి, అంతకుముందు అడ్మినిస్ట్రేషన్స్ కూడా ఇలాగే ఈయనంత స్ట్రింజెంట్గా లేరన్న. అంతకుముందు ట్రంప్ వచ్చినప్పుడు కూడా కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నాడు ఈ విషయాల్లో. మీరు చదువుకోండి, గెట్ యువర్ నాలెడ్జ్ ఫస్ట్ అనేది ట్రంప్ ఇదనమాట. అదే శాలరీస్లో కూడా ట్రంప్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. వీ నీడ్ ఎక్స్పర్ట్స్, గివ్ ది మినిమం శాలరీ. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, సపోజ్ సియాటల్లో బలానా ప్రాజెక్ట్ మేనేజర్కి ఒక 200K ఇవ్వాలనుకోండి శాలరీ. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది 100K ఇస్తారు. ఇప్పుడు ట్రంప్ ఒప్పుకోవట్లేదు. ఈ జాబ్కి మీరు 200K ఇవ్వాల్సిందే. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ అవర్ స్టూడెంట్స్. ట్రంప్లో ఉన్న ఈ మానవీకరణ గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు సార్? అంటే ఎప్పుడు కూడా హంగామా చేసేది కొంచెం ప్యానిక్దే. ఈజ్ నోన్ ఫర్ సెవరల్ రాంగ్ రీజన్స్. ప్యానిక్కే ఎక్కువ మనకి ఉంటుంది కదా, ఎక్కువ అది వస్తుంది, అందుకోసం అది. సో ఇంకా ఎన్ని రకాల వీసాలు ఉన్నాయి సార్? F1 అయిపోయింది. తర్వాత ఇప్పుడు మన వర్క్లోకి వచ్చేటప్పటికి మనం పాపులర్గా వాడేది 3 వీసా: EB1, EB2, EB3. EB అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ అనమాట. గ్రాడ్యుయేషన్ అయిపోయి ఒక 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే EB3కి ఎలిజిబుల్ అప్లై చేయడానికి. దాంట్లో ఫస్ట్ లేబర్ అని ఒకటి అప్లై చేసి ఒక స్టెప్, అదొక 2 years పడుతుంది. దాని తర్వాత 140 అని ఉంటుంది, అది ప్రీమియం అప్లై చేసుకుంటే ఒక 2 weeksలో వస్తుంది, ఇంకంతే. దాని తర్వాత గ్రీన్ కార్డ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి EB2, EB1 తొందరగానే క్లియర్ అవుతుంది అని చెప్తున్నాను. ఇప్పుడు EB3కి ఇప్పుడు లెక్క ప్రకారం ఒక 60-70 ఏళ్ళు పడుతుంది EB3లో కనుక గ్రీన్ కార్డ్ రావాలంటే. 60 to 70 years. 70 years ఇది ఫాస్ట్గా చేస్తే కనుక, ఫాస్ట్గా వెళ్తే, ఫాస్ట్ ట్రాక్ చాలా వేగంగా చేస్తే. కాకపోతే 140 అనే స్టేజ్ అయిపోతే కనుక వీ కెన్ స్టే దేర్ 3 years ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు. లేదంటే కనుక మనం అంటే ఒకటి క్లియరా సార్, ఇప్పుడున్న పరిస్థితి అసలు గ్రీన్ కార్డ్ రాదు. గ్రీన్ కార్డ్ వచ్చే మార్గం ఉంది. మీరు కేటగిరీగా చెప్తాను, కేటగిరీ ఫేజ్ చెప్తున్నాను. ఈ కేటగిరీ పరిస్థితి అదండి. నెక్స్ట్ లెవెల్ EB2, మాస్టర్స్ ఉండి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటే EB2కి వెళ్ళచ్చు. అది కూడా ఇది ఒక 70 ఏళ్ళు పడితే అదొక 60 ఏళ్ళు పడుతుంది, ఒక 10 ఏళ్ళు ముందు వస్తుంది దీనికంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం. మామూలుగా మనం ఫస్ట్ H1B అనగానే అది 6 years అండి. 3 + 3 6 years ఉంటుంది. ఒక 140 కంప్లీట్ అయిపోతే గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో యూ కెన్ స్టే అంటిల్ యూ గెట్ ది గ్రీన్ కార్డ్. కాదంటే ప్రతి 3 yearsకి మళ్ళీ మనము వాడికి పంపించాలి ఎక్స్టెన్షన్కి, డిపార్ట్మెంట్కి. స్క్రూటినీ, సేమ్ స్క్రూటినీ. ఫస్ట్ గ్రీన్ కార్డ్ అయినా సరే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఒకటి. నేను చెప్పేది ఏంటి, ఎంప్లాయ్మెంట్ మన H1B ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి, వర్క్ వేస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. ఎవ్రీ 3 years అప్లై చేసినప్పుడల్లా ఫస్ట్ టైం ఎలా స్క్రూటినీ ఉంటుందో ప్రతిసారి అదే స్క్రూటినీ ఉంటుంది, సేమ్ స్క్రూటినీ ప్రతిసారి. అదొక మనకి ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే మన అక్కడ దెర్ ఇస్ నో కంటెస్ట్ కదా, వాడు నో అంటే నో అంతే. ఇంకా దెర్ ఇస్ నో ఎనీ క్వశ్చన్ ఆఫ్ అక్కడ బార్గెనింగ్ కానీ ఫైటింగ్ కానీ ఏమి ఉండదు. ఇంకా వెళ్ళి మన న్యూస్లోకి వెళ్ళి చెప్పడం ఇలా ఉంటాయి కదా కొన్ని, అలాంటివే ఉండవు అక్కడ. నో అంటే నో అంతే, దట్స్ ఇట్. సో అయినా డాక్యుమెంటేషన్ ప్రతిసారి జాగ్రత్తగా ఉంటాడు, అదో హెడేక్ అది.
EB1 అంటే అది ఎంప్లాయ్మెంట్ బేస్ ఫస్ట్ కేటగిరీ అండి. అది ఫాస్టెస్ట్ అనమాట నేను చెప్పింది. దాంట్లో మళ్ళీ 3 ఉంటాయి ఏబీసీ అని. EB1లో 3 ఉంటాయి ఏబీసీ అని. ఏబీసీ అంటే ఏంటంటే అది ఇంటర్నేషనల్ మేనేజర్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్ళే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, మన టెక్ మహేంద్ర, విప్రో, టీసీఎస్, ఇక్కడి నుంచి ఒక మేనేజ్మెంట్ కేటగిరీలో ఉండి ఇక్కడ ఒక 1 year జాబ్ చేసి ఉండాలి. దాన్ని అటు వెళ్ళాలి. దానికి అక్కడ వీసా L1A అంటారండి. L1A, L1B అని 2 ఉంటాయి. L వీసాలు అదేది మేనేజ్మెంట్ కేటగిరీ. L1Aలో కనుక ఉండి అక్కడికి వస్తే మళ్ళీ ఇవన్నీ కంపెనీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అప్లై చేయడం గ్రీన్ కార్డు కంపెనీ సపోర్ట్ చేయాలి. మొత్తం ఫుల్ అంటే డాక్యుమెంటేషన్ అదర్ వే అరౌండ్ స్పాన్సర్ చేయాలి. స్పాన్సర్ చేయాలి. అదంతా అది వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు లెక్క ప్రకారం ఒక 2 yearsలో వచ్చేస్తుంది వీసా. L1A మీద వచ్చి అక్కడ కంపెనీ స్పాన్సర్ చేస్తే ఒక 2 years లోపు ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది లెక్క ప్రకారం. అది అంటే సిస్టమేటిక్గా వెళ్తే 2-3 yearsలో మనం తెచ్చుకోవచ్చు. EB1C అది. EB1B అంటే అది ప్రొఫెసర్స్కి అండి. ఇక్కడ నుంచి ప్రొఫెసర్గా అక్కడికి వెళ్ళి కొంతకాలం జాబ్ చేస్తే అక్కడ యూనివర్సిటీ వాళ్ళు అప్లై చేయాలి, స్పాన్సర్ చేయాలి. అది కూడా 2 yearsలో వస్తుంది. EB1A అంటే అది ఎక్స్ట్రార్డినరీ ఎబిలిటీ అనమాట. సైంటిస్టులు కానీ, నోబెల్ ప్రైజ్ విన్నర్స్, ఇలా టాప్ లెవెల్ పీపుల్. అది దానికి ప్యూర్లీ దట్ ఈస్ అప్ టు ద డిస్కషన్ ఆఫ్ ది వైట్ హౌస్ అండి. ఏదండి ఇప్పుడు మీరు చెప్పిన ఇంటలెక్చువల్ కేటగిరీ అంటే మనం అప్లై చేసుకోవాలి కదా, మనం అప్లై చేస్తాం. ఇప్పుడు నోబెల్ లారెట్స్ ఉన్నారు. అది మన ఇప్పుడు మీకు నోబెల్ బహుమతి మీ దగ్గర రెడీగా ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు మీ ఓన్. దానికి చెప్తున్నది EB1Aకి స్పాన్సర్ అవసరం లేదు, ఓన్లీ సెల్ఫ్ స్పాన్సర్, ఓన్గా అప్లై చేసుకోవచ్చు. EB1A ఏది మన PhD ఉండి మంచి రీసెర్చ్ ఉందనుకోండి వచ్చేస్తుంది. నాకు అలాగే వచ్చింది. నాకు 9 monthsలో వచ్చింది గ్రీన్ కార్డు. నాకు మన PhD రీసెర్చ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 9 monthsలో నాకు గ్రీన్ కార్డు వచ్చేసి. సో ఇప్పుడు అది నేను చెప్పే పిల్లలకి ఏంటంటే, ఇప్పుడు మీరు చదువు ఆపద్దు, డోంట్ వరీ, లుక్ ఫర్ ది స్మాల్ జాబ్స్. అవి వెళ్ళినప్పుడు ఎక్కువ కాలం ఉండవు. అవి గో ఫర్ ఫస్ట్ PhD, అదొక 3 years పడుతుంది. రీసెర్చ్ మస్ట్. రీసెర్చ్ అక్కడ బ్యూటీ ఏంటంటే, అక్కడ యూనివర్సిటీని బట్టి, ప్రొఫెసర్ని బట్టి, సబ్జెక్ట్ని బట్టి యూ విల్ గెట్ ది స్టైఫండ్. అది 2000 నుంచి 5000 వరకు వస్తుంది పర్ మంత్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ వన్. దట్ ఈస్ సో దట్ ఈస్ ఐ థింక్ స్టూడెంట్స్ వరకు అటువంటి కేటగిరీలో వస్తే ఇనఫ్ కదా సార్. ఎనఫ్. అదే వాళ్ళు తెలియట్లేదు. $2,000 అనేది 2000, 5,000 మ్యాక్సిమం అనుకోండి. ఇప్పుడు మామూలుగా MIT, స్టాన్ఫర్డ్ వెళ్ళారు 5,000. మామూలుగా మేము 2,000, 3,000. క్రీమ్ యూనివర్సిటీస్లో 5,000 5,000 అండ్ టాప్ 10లో 2,000 నుంచి 5,000 మధ్యలో వస్తాయి యూనివర్సిటీ. అది ఒకటేంటంటే మన వాళ్ళకి PhDనా ఇట్ విల్ టేక్స్ లాంగ్ టైం అనేది ఒక ఫోబియా ఉందన్నమాట. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా సార్, 10 ఏళ్ళు 15 ఏళ్ళు మన యూనివర్సిటీలో చూస్తున్నాం కదా PhD. అక్కడ అలా ఉండదు. ఇలా ఏడిపించుకు తింటారు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడ అలా ఉండదు. అక్కడ హెవీ వర్క్ ఉంటుంది. తప్పదండి. PhD మనం ఒకటి అసైన్మెంట్ టేకప్ చేసినప్పుడు ఆ బర్డెన్ మోయాల్సిందే. అంతే. అది రీసెర్చ్ ఎండ్ రిజల్ట్ అంత స్వీట్గా ఉండేప్పుడు ఈ కష్టం పట్టణంలో తప్పలేదు. అదే ఇప్పుడు మామూలు బీటెక్ చదివేటప్పటి నుంచి మనం రెడీగా ఉండాలి, ఓరియంటేషన్కి రెడీగా ఉండాలి. అట్లా MS దే కమ్ టు MS, దే షుడ్ బి కాన్సన్ట్రేట్ ఆన్ ది పర్టికులర్ టాపిక్. అదే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక్కసారి వచ్చింది అనుకోండి, ఇంకా జస్ట్ PhD 3 yearsలో అయిపోతుంది. ఫుడ్ ప్రాబ్లం ఉండదు, సంథింగ్ దే విల్ గెట్ ఇట్. అది కాకుండా కూడా టీచింగ్ అసిస్టెంట్ చేసుకోవచ్చు అక్కడ. మళ్ళీ వాళ్ళు ఇస్తారు, అబిలిటీ వాళ్ళు ఇస్తారు, అక్కడ వాళ్ళ ప్రొఫెసర్ వాళ్ళు ఇస్తారు. అది దానికి కోటా ఏమీ లేదు. ఇంకా EB1Aకి దెర్ ఇస్ నో కోటా. జస్ట్ యూ ప్రూవ్ యూ ఆర్ ఏ గుడ్, యూ విల్ గెట్ గ్రీన్ కార్డ్ విత్ ఇన్ 1 or 2 yearsలో వచ్చేస్తుంది. సో అది ఇది ఒక స్ట్రక్చర్. ఇంకా ఏమన్నా ఉన్నాయా వీసాలు? అంటే జాబ్ వీసాలు. జాబ్ వీసా అయితే ఇంతే. అంటే రిలీజియస్ వీసా, ప్రీస్టులకి వాటికి అది R1 అంట, అది మనకి సంబంధం లేదు. అది ఇదే అండి మెయిన్ ఏంటే కనుక ఇది. అదే కానీ ఇప్పుడు కెనడా పౌరసత్వం ఉందనుకోండి, అటు నుంచి వచ్చే వాళ్ళకి TN వీసా అని ఒకటి ఉంటుంది, ట్రేడ్ నాప్తా అని వీసా. దానికి కూడా కోటా ఏమి ఉండదు. జస్ట్ జాబ్ ఆఫర్ చూపిస్తే వాడు స్టాంప్ వేసి పంపించేస్తాడు 3 yearsకి అంతే. దానికి మా H1B కోటాలు అవే ఉండవు, దానికి ఉండవు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే మెయిన్ PhD జాయిన్ అయిపోవాలి. PhD జాయిన్ అయిపోయి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు. గ్రీన్ కార్డుకి కావాల్సినవి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, గూగుల్లో కొడితే మనకు తెలిసిపోతాయి. అవి ఏమేమి కావాలనేది వాటిని మొత్తం ఈ 3 years రెడీ చేసుకుంటే మన ఫైల్ని, అది కాంగా టకాన అప్లై చేసేస్తాం. అంటే ఆర్గనైజ్డ్గా ఒక స్టూడెంట్ మేనేజ్ చేసుకోగలిగితే తన గ్రాడ్యుయేషన్ ఇవ్వగానే PG లేదా 2 కలిసి ఇంటిగ్రేటెడ్ కూడా ఉన్నాయి. అవి అవుతుండగానే PhDకి సంబంధించిన ఒక ప్రియాంబుల్ సెట్ చేసుకోవాలి. అండ్ సైడ్ బై సైడ్ గ్రీన్ కార్డ్కి ఏం కావాలి. అందుకే 11th hourలో కూర్చొని అన్నీ చేస్తామంటే కుదరదు.
ఎప్పటి నుంచే గ్రీన్ కార్డ్కి ఏం కావాలి అనేది మన పిహెచ్డీతో పాటు స్లోగా అన్నీ చేసుకుంటూ వస్తారు రీస్ సంబంధించి. సో ఇట్ విల్ వెరీ ఈజీ ఫర్ దెమ్, కేక్ వాక్ అనమాట. మీరు చెప్పినవన్నీ పద్ధతిగా ఉంటే 2-3 ఏళ్ళ లోపల అంతే మ్యాక్స్, అంతే మ్యాక్సిమం 2-3 ఏళ్ళు. అంటే 2 years ఇదండి, 2 years ఎంఎస్, 3 years పిహెచ్డి, 5 years. ఒక 1 year గ్యాప్ తీసుకోండి, 6 అక్కడ అప్లై చేస్తే విత్ ఇన్ 2 years అంటే అలా వెళ్ళిన 10 ఏళ్ల లోపల గ్రీన్ 10 కార్డ్. years లోపు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ఇంకా సెటిల్డ్, ఇంకా లైఫ్ అప్పుడు చెప్పుకోవచ్చు సెటిల్డ్. ఇప్పుడు అనుకోండి మామూలుగా EB1, EB2, EB3 అనుకోండి, నెక్స్ట్ 50-60 years తర్వాత కూడా తెలియదు. అక్కడ ఇంకో క్యాచ్ ఏంటంటే గ్రీన్ కార్డ్ ఉంటే శాలరీస్ కొంచెం బెటర్గా ఉంటాయి అండ్ కంపేర్ టు అండ్ వర్క్ వీసాస్. అది రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. రెస్పెక్ట్, డబ్బులు కూడా ఎక్కువ, శాలరీస్ ఎక్కువ ఉంటాయి, అది పే ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డిపెండెన్స్ లేదు కదా. ఎప్పుడైతే మీరు వేరే డిపెండ్ అయ్యాడో, సో డెఫినెట్లీ దే విల్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ ది థింగ్స్ అండ్ దే విల్. ఇప్పుడు కంపెనీస్ లైక్ అమెజాన్ అలాంటివి కొన్ని దే హ్యావ్ ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ దేర్ ఇన్ సియాటల్ అండ్ సమ్ 7-8 places ఇన్ US. 51 రాష్ట్రాల్లో 7 places వాళ్ళు ఉన్నాయి. దే హ్యావ్ దేర్ ఓన్ కార్గో ఎయిర్ క్రాఫ్ట్స్. వీళ్ళు తీసుకున్నప్పుడు డూ దే పే అమెరికన్ సాలరీస్ అండి ఆర్ ఇండియన్ సాలరీస్లో లెక్క కట్టి దాని ప్రకారం? అమెరికన్ సాలరీ చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళకి ఇది ప్రతి క్యాడర్కి ఒక కోడ్ ఉంటుందండి. ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ అనలిస్ట్ ఇలా ఉంటాయి కదా, ప్రతి దానికి అక్కడ దాంట్లో ఒక కోడ్ ఉంటుంది, SOC కోడ్ ఇది అంటారు దాన్ని. ఆ కోడ్కి మినిమం ఇంత ఇవ్వాలి, మినిమం మ్యాక్సిమం రేంజ్ ఉంటుంది గవర్నమెంట్ లెక్క, ఫెడరల్ గవర్నమెంట్ దాని ప్రకారం ఇవ్వాల్సింది. కాకపోతే వాళ్ళందరూ ఇప్పుడు చెప్పిన అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ టాప్ రేంజ్లు ఇస్తాయి, ఆ బ్రాకెట్లో టాప్ ఇస్తారు వాళ్ళు. ఓకే. ఇక మిగతా మన ఇండియన్ కంపెనీస్ లోయర్లో ఇస్తారు. దాంట్లో చూశాను కొంతమందిని జస్ట్ MS అయిపోయి గూగుల్లో జాయిన్ అవ్వడం చూశాను. ఎంత అది వాళ్ళకి 300K ప్లస్ వస్తుంది సార్ స్టార్టింగ్. ఓకే. ఈవెన్ ఓపీటీలో ఉన్న వాళ్ళకి కూడా 300K ప్లస్ వస్తుంది. అదే కొంతమంది ఓపీటీలో ఉండి జాబులు లేక ఎట్లాగ ఈ చిన్న ఉద్యోగాలు ఇది గంటకి $5 జాబ్ చేసిన వాళ్ళు ఉంటారు. అంటే చూడండి వ్యత్యాసం చూడండి. అదే అంటే వాళ్ళు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ స్కిల్ సెట్, యాజ్ యు రైట్లీ సెడ్ ఎర్లియర్. స్కిల్ సెట్ ని బట్టే ఉంటుంది అదంతా. ఎగ్జాక్ట్లీ స్కిల్ సెట్. మన దగ్గర పైసలు ఉన్నాయి కదా, లేకపోతే పక్కింటి వాడు వెళ్ళాడు కదా అని చెప్పి మనం ఎక్కడో అప్పు తీసుకొచ్చి పిల్లాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోకుండా బలవంతంగా పంపిస్తే వచ్చే పర్యవసానాలు ఇవన్నీ. అంతే. సరే, ఇది స్టూడెంట్స్ వరకు ఇది చెప్పారు సార్. ఐ థింక్ స్టూడెంట్స్ క్యాప్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ మోడల్లో వెళ్ళి ఏదో చిన్న చితక రాజుగారి పుల్లట్లు ఒక రెస్టారెంట్, అది దాంట్లో కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు కదా. నాకు కోవిడ్ టైంలోనే ఐ బిలీవ్ ఇన్ అండ్ అరౌండ్ డల్లాస్ ఒక 1500 రెస్టారెంట్స్ ఓపెన్ అయినాయి. దగ్గర అందరూ తెలుగు వాళ్ళు, బేసిక్గా శ్రమించే తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు వెళ్ళాలంటే ఇప్పుడు రూల్స్ స్ట్రింజెంట్గా ఉన్నాయి కదా, అవకాశం ఉంటుందా? అంటే ఇన్వెస్ట్మెంట్ వీసా తీసుకోవాలనుకుంటున్నా తెలిసి ఎంతో ఫీజు. అది EB5 అండి, అది ఇన్వెస్ట్మెంట్ వీసా. నాకు తెలిసి ఇప్పుడు అది ఒక 9 కోట్లు ఎంతో పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి అక్కడ. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి 9 crores అరౌండ్ 9 crores. దమ్మిడి వ్యాపారానికి ఆగన క్షౌరం అయిపోతుంది. చేయాలి. చేసి అది కాకుండా అప్పుడు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారు. అది కూడా ఏంటి, అక్కడ మళ్ళీ అక్కడ అమెరికన్స్కి ఏదో 10 మందినో 15 మందినో ఫుల్ టైం జాబ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అమెరికన్స్. దాంట్లో చాలా మంది మన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను తెలుసుకుంది ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్లో పెడుతుంటారు. రియల్ ఎస్టేట్ అది కాకుండా ఇప్పుడు మెక్డొనాల్డ్స్ ఉన్నాయి కదా, అలాంటిది ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటారు అక్కడ. ఓకే. దాని మీద పెట్టేస్తారు. ఎట్లా ఫ్రాంచైజ్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ అంటే వర్క్ ఉండదు, ఎక్కువ ఎవ్రీథింగ్ ఫిక్స్డ్ కదా, అంతే ప్లగ్ అండ్ ప్లే కైండ్ ఆఫ్ ది థింగ్స్ కాబట్టి అదొకటి చేస్తారు. కానీ వెరీ డిఫికల్ట్. 9 కోట్లు ఎంతమంది పెడతారు? ఇప్పుడు తీసుకున్న ఏంటి 50 లక్షలుగా తీర్చడానికి చాలా కష్టపడుతున్నారు, నానా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఉన్నోళ్ళు పెట్టుకోగలరేమో కానీ వాళ్ళు వేళ్ల మీద అది పెట్టే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయిందండి. ఎందుకంటే అంతగా డబ్బులు ఉన్న వాళ్ళకి దే డోంట్ కేర్ అబౌట్ ది అమెరికన్ గ్రీన్ కార్డ్, దే డోంట్ కేర్. అంటే అన్లెస్ దాని మీద ప్యాషన్ ఉంటే తప్పించి, ఆ మోజు ఉంటే తప్పించి వెళ్ళటానికి లేదు. అట్లాగే మనకి విజిటింగ్ వీసా ఉంటుంది, B1 B2 ఉంటుంది, అది 10 yearsకి ఇస్తారు వీసా. ఓకే. 10 yearsకి. ఇప్పుడు మీరు అప్లై చేసిన 10 ఏళ్ళకి వచ్చేస్తుంది వీసా. కాదంటే ఎవ్రీ స్టే కెన్ బి నాట్ మోర్ దాన్ 6 months. అదే పిల్లలు తల్లిదండ్రులు వెళ్తుంటారు ఎక్కువగా. ముందరేమో అమ్మ నాన్న వెళ్తారు, అత్తగారు మామగారు వెళ్తుంటారు. దాని తర్వాత వాళ్ళు 6 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే 1 year మ్యాక్సిమం దే కెన్ స్టే. ఓకే. మళ్ళీ వచ్చి 2 నెలల నుండి మళ్ళీ వెళ్ళచ్చు. అవన్నీ అయినప్పుడు ఇంకా ఇవన్నీ ఇప్పుడు EB5 అంత. అంటే మన సమాజం చాలా ఎక్కువగా ఆలోచన చేసి ఎక్కువగా తప్పులు కనిపెట్టే ప్రయత్నం చేస్తుందా?
అమెరికా వ్యవస్థలో? అది చెప్పాను కదండి, ఒకసారి ప్యానిక్, ఒకసారి పెయిన్ వచ్చినప్పుడు దాన్ని అదే ఎక్కువ ప్రివేల్ అవుతూ ఉంటుంది. అది అంతకంటే ఏం లేదు. మెయిన్ 2 థింగ్స్ అండి. ఒకటి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు, ఇంకొకటి ఇప్పుడే మీరు పేరెంట్స్ అన్నారు కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, విజిటింగ్ మీద వచ్చి అక్కడ స్లిప్ అయిపోతారు. ఇంకా దే విల్ ఓవర్ స్టే అనమాట అక్కడ. అలా కొంతమంది ఉంటారు. అలా ఉండి కొంతమంది ఇంట్లో ఆయాలుగా పనిచేస్తుండటము, లేకపోతే ఇట్లాంటి హోటల్స్లో పనిచేస్తుండటము చేస్తుంటారు. అదొకటి. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు 6 months కోసం వస్తారు. వచ్చి ఖాళీగా ఎందుకంటే ఆవిడేమో ఇంట్లో పిల్లల్ని చూసుకుంటుంది, ఈయనేమో హోటల్లో ఎక్కడికి వెళ్ళి ఆ 6 months, ఎందుకంటే వాళ్ళ చుట్టాలు పక్కాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు ఆల్రెడీ హోటల్లో. అంటే పర్టికులర్లీ ఒక 1 or 2 more కమ్యూనిటీస్, ఐ డోంట్ నో దెమ్. సో వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. ఇది సమ్ బిజినెస్ ఇండస్ట్రియస్ కమ్యూనిటీ. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ దాంట్లో వెళ్ళి క్యాషియర్ గానో లేకపోతే వాట్ సమ్ జాబ్ అంటే దే వాంట్ ఎంగేజ్ దెమ్సెల్వ్స్. ఎంగేజ్ అండ్ వాళ్ళ రానుపోని ఖర్చులు వచ్చేస్తాయి. అంతే, అదే రానిపోను ఫ్లైట్ ఛార్జెస్. ఇంకోటి సార్, రిలీజియస్ వీసాలు అన్నారు, అది ఎట్లా సార్, దాని ప్రాసెస్ ఏంటి? ఒకప్పుడు చాలా ఈజీగా ఉండేదండి అది. ఇప్పుడు లాస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పటి నుంచి అది బాగా స్ట్రిక్ట్ అయింది. అది కూడా ఇప్పుడు గ్యారంటీగా మీరు దానికి కూడా సర్టిఫికేట్ చూపించాలి. వేదం చదువుకున్నట్టు, ఎక్కడ పని చేస్తారో అవన్నీ కూడా సర్టిఫికేషన్ చూపించాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా EB-1Aలో వచ్చేస్తుంది. EB-1Aలో అంటే దానికి EB-1A అంటారు అనుకుంటా, దానికి వేరేది ఉంటుంది. బట్ వాళ్ళకి కూడా సో విత్ ఇన్ 1 or 2 yearsలో గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. గ్రీన్ కార్డే? గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ముందు R1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు. గ్రీన్ కార్డ్ అంటే అది పర్మనెంట్ రెసిడెంట్. పర్మనెంట్ రెసిడెంట్ PR కదా అది? LPR, లీగల్లీ పర్మనెంట్ రెసిడెంట్ వచ్చేస్తుంది. గ్రీన్ కార్డ్ అనేది మన వాడుక భాష. మామూలుగా అయితే లీగల్గా అయితే LPR అంటారు. ఇవి కాక ఇంకేమున్నాయి సార్ వీసాలు? ఇంకా ఇది మెయిన్, ఇంకా మనకు సంబంధించి వెళ్ళాలంటే ఇదే రండి మెయిన్. ఇది F1 వీసా, H1B వీసా, దాని తర్వాత R వీసా. మెయిన్ R వీసా అంటే రిలీజియస్ వీసా. మీరు ఈలో ఉన్న కేటగిరీలు 3 కూడా చెప్పేసారు. ఇన్వెస్ట్మెంట్ ఒకటి, EB-1, EB-2, EB-3, EB-5. మళ్ళీ EB-1లో ABC ఉంటాయి. మనం ఇప్పుడేంటి మన పిల్లలు EB-1Aకి టార్గెట్ చేయాలి. ఓకే, EB-1 ఎక్స్టర్నల్ ఎబిలిటీకి టార్గెట్ చేయాలి. ఎవరైనా ఫ్రెష్గా తలుచుకున్న వాళ్ళు ఎప్పటి నుంచే ఏదో సబ్జెక్ట్ దేంట్లో రీసెర్చ్ చేయాలి అనే దాని మీద ఉంటాయి కనుక. ఇప్పుడు ఈ 9 కోట్ల గురించి చెప్పారు కదా, ఇన్వెస్ట్మెంట్ వీసా ట్రంప్కి రాకముందు అంతకు పెరిగిందండి? మొదటి నుంచి ఉంది. మొదటి కాదు, ఈ మధ్య ట్రంప్ రాక జస్ట్ ముందుకు అన్ని వీసా రేట్లు పెంచారు కొంచెం. రేట్లు అన్ని పెంచారు. ఇంతకుముందు ఒక ప్రీమియం వీసా 1500 ఉండేది, ఇప్పుడు 2200 చేశారు. ఓకే, అట్లా కొంచెం పెంచుకుంటూ వచ్చారు వీసా. వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, మన వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు ఎవరు కూడా. కొంచెం ఈ సెక్షన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన లాస్ట్ వీక్ వాషింగ్టన్ పోస్ట్లో అనుకుంటాను ఒక ఆర్టికల్ వచ్చింది సార్. దాంట్లో నేను చదువుతుంటే కాంట్రడిక్షన్స్ 3 కనిపించినాయి నాకు. ఒక లెక్కేమో 7.5 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ భారతదేశం నుంచి ఉన్నారు. ఇంకో లెక్క 5.5. DHS డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చెప్తున్నదేమో 3.5 lakhs. ఇందులో దేని మనం ప్రామాణికంగా తీసుకోవాలి? అన్నీ కరెక్టే ఉండొచ్చు, చెప్పలేదు. ఎందుకంటే ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. DHS ఈజ్ మోర్ అథెంటిక్ దెన్ ఎనీ అదర్ ఏజెన్సీ కదా సార్? DHS నుంచి వెళ్తూ ఉంటాయి. అది DHS అన్నీ జల్లడి పడితే DHS దగ్గర ఇప్పుడు 3.5 లక్షల మంది. ఇప్పుడు మనకు వచ్చింది జస్ట్ 1 or 2% కదా. అంతే కదా. అది మొన్న ఎవరు అక్కడ చదివా నేను, ఈ లెక్క ప్రకారం అందరినీ పంపిస్తూ ఉంటే రోజుకి 500 చొప్పున, అది కూడా 50 ఏళ్ళు పడుతుంది అందరిని రిపోర్ట్ చేయడానికి. అంతే. ఇదేంటంటే ఓన్లీ జస్ట్ ట్రంప్ వాంటెడ్ టు షో హిజ్ ఇంటెన్షన్స్. వీ డోంట్ వాంట్ అలో ఎనీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని. ఇప్పుడు 18,000 పంపించాడండి. ఒక్కొక్కళ్ళ మీద $4,650 ఖర్చు పెడుతుంది. ఎంత బర్డెన్ అండి అమెరికాకి అది? దట్ ఈస్ ఫైన్ అండి, అది వాళ్ళ రాజ్యం అది. ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళ గ్యారంటీగా ఇన్ని లక్షల మంది పంపించలేడు. బట్ హీ వాంట్ టు షో టు ది వరల్డ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 18,000 వచ్చారు, నాకు తెలిసి దాదాపు ఒక 1 lakh మంది పైకి బ్యాక్ వచ్చేసి ఉంటారు. ట్రంప్ పంపించకుండానే బ్యాక్ వచ్చేసి ఉంటారు. ఆయన వస్తున్నాడని తెలిసి బ్యాక్. సార్ దీంతో పాటు సార్ ఆయన ఛార్జ్ తీసుకోబోతున్నాడు అనే దానికన్నా ముందు కొన్ని ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ దే హ్యావ్ ఇష్యూడ్ advisories టు దేర్ స్టూడెంట్స్ దోస్ who are supposed to leave for their countries on Christmas vacation. ఏం చెప్పారు? అబ్బాయి అమ్మాయి ఇట్లా మీరు క్రిస్మస్ హాలిడే తర్వాత మళ్ళీ మీరు జనవరి 20 లోపల వచ్చేసేయండి.
లేకపోతే యువర్ ఇన్కమింగ్ మే బి బ్లాక్డ్ బ్లాక్ అని అఫీషియల్గా వాళ్ళు అడ్వైజరీలు ఇచ్చారండి. ప్రెస్టీజియస్, నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏ చిన్నది ఇప్పుడు తప్పని మన సైడ్ నుంచి కాదు కదా, యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా కొంచెం ఉండొచ్చు, డాక్యుమెంటేషన్లో లీనియస్ ఉండొచ్చు, అదొకటి. ఇంకొకటి సపోజ్ ఏమైనా అడిగారు అనుకోండి, ప్లీజ్ ప్రొవైడ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ అలా అనుకోండి, ఇట్ ఈస్ బర్డెన్ ఆన్ యూనివర్సిటీ ఆల్సో. ఎందుకంటే మన యూనివర్సిటీలు ఇవ్వాలి కదా అవును, సపోర్ట్ డాక్యుమెంట్స్. సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్, సో దే ఆర్ అడ్వైజింగ్ నో, సో ప్లీజ్ కమ్ బ్యాక్ ఇన్. కానీ అదేం లేదండి, ట్రంప్ గెలిచినప్పటి నుంచే మారిపోయింది అంత సీన్. ఇది బిఫోర్ ఆయన జనవరిలో తీసుకోక ముందు నుంచే ఎప్పుడైతే గెలిచాడో అప్పుడే అందరూ సావధానంలోకి వచ్చేసారు. అందరూ సాధారణలోకి వచ్చారు. బట్ ఎక్కడ మెయిన్ పిన్స్ ఉంటారు ఆల్రెడీ. బట్ ఐసీఈ చాలా చోట్ల చాలా స్ట్రింజెంట్గా వ్యవహరిస్తోంది, రూడ్గా వ్యవహరిస్తుంది, అయిన దానికి కాని దానికి ఇబ్బందులు పెడుతుంది. అఫ్కోర్స్ డెమోక్రటిక్ రూల్ ఉన్న స్టేట్స్లో కాదనుకోండి, చెప్తున్నా ఇది అవసరం. అంటే ఇప్పుడు కొత్త బిచ్చగాడు పొద్దుడు ఆయన ఇంతకుముందు చేశాడు. నాకు తెలిసి భారతదేశం నుంచి వీళ్ళ సమస్య అంతా మెక్సికన్స్ నుంచి, ఎల్ సల్వడార్ దేశం నుంచి వచ్చిన ఇలీగల్ ఇమిగ్రెంట్స్. ఎందుకంటే వాళ్ళు కదా డ్రగ్ ప్రొడక్టర్స్ మెజారిటీ, వచ్చి పాతుకుపోయి మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు చదువో వ్యాపారమో $4 సంపాదించుకోవటం. దే విల్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ క్రిమినల్ యాక్ట్స్. 99.99% ఇన్వాల్వ్ గారు డబ్బు సంపాదన చేయంగా వెళ్తారు, సంపాదించుకుంటారు, వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు, అది వేరే విషయం. కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉండరు, సాధ్యమైనంత వరకు ఉండరు. 0.001% ఉంటారేమో. సో మరి వాళ్ళ విషయంలో ఎందుకని కొంత అంటే మీరు ఇమీడియట్గా మీరు అనే మాట ఏంటంటే లా ఇస్ లా ఫర్ ఎవ్రీ వన్ అంటే అది మీరు అంటారు. ఇమీడియట్గా వస్తారు, హ్యాండ్ కప్స్ వేస్తారు, తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్స్ అవి, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళ ల్యాండ్ మీద అంటే హోమ్ ల్యాండ్ అంటారు, అవును, వాళ్ళ ల్యాండ్ మీద. సో దే డోంట్ వాంట్ ఎంకరేజ్ ఎనీ. ఇప్పుడు ఇది మన భారతీయులకే కాదు, లోకల్ అమెరికన్స్ కూడా అదే సేమ్. ఓకే, వాళ్ళకి కూడా ఇదే తప్పు చేస్తే సేమ్ ట్రీట్మెంట్. దేర్ ఇస్ నో కంట్రీ వైజ్, సో దే గో బై దేర్ ఓన్ లా. అది ఇంకా మనకు ఎక్కువ కనిపిస్తుంటుంది, మన స్టూడెంట్స్ భారతీయులు కాబట్టి మనకు ఎక్కువ అది కనిపిస్తూ ఉంటుంది. బట్ దే డూ ది ట్రీట్మెంట్ సేమ్ థింగ్ ఫర్ ఆల్. మీ చారిటీ యాక్టివిటీస్కి వెళ్ళే ముందర ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది సార్. ఏంటంటే మొన్న ఆయన మాట్లాడాడు, ఆ చీటికి మాటికి చిన్న చిన్న ఊళ్ళో మేయర్లు, ఎమ్మెల్యేస్ ప్రెస్ మీట్ పెట్టినట్టు ఆయన ప్రెస్ మీట్ పెట్టేస్తున్నాడు. వైట్ హౌస్లో దెర్ వాజ్ నో సచ్ ట్రెడిషనల్ ఇయర్. వైట్ హౌస్ ఇట్ యూస్ టు మెయింటైన్ సమ్ డెకోరం. దానికి అది మనం చూసాం ఇంతకుముందు. ఈయన 47వ అధ్యక్షుడు, ఈయనే ఒకసారి ఇంతకుముందు చేశారు కాబట్టి పోనీ 46 అనుకో. 40 మంది వాళ్ళు వ్యవహరించిన తీరు, ఈయన వ్యవహరించిన తీరుతాడు. ఆయన ఏమంటాడు, పక్కన ఎలాన్ మస్క్ని, ఇటు రామస్వామిని, వెనకాల తులసి గబ్బాడిని, ఇప్పుడు నిన్నగా మొన్న వచ్చిన కాశ్యప్ పటేల్ని కూర్చోబెట్టుకొని ఇంకా ఆయన ఇష్టం ఏది అనుకుంటే, ఆయన మనసులో ఏదనుకుంటే అది వచ్చేస్తుంది. $21 మిలియన్ యుఎస్ సైడ్ ఇండియాకి బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో మళ్ళించారు. అది దట్ వాజ్ ఎయిమ్డ్ ఎట్ ఎంకరేజింగ్ ఎ నేషనల్ పొలిటికల్ పార్టీ ఇన్ ఇండియా ఇన్ ఆర్డర్ టు గెట్ విక్టరీ అనేది ఆయన కాంగ్రెస్ పేరు ఎత్తకుండా చెప్పాడు. బట్ ఆయన చెప్పినంత మాత్రాన మనకు అర్థం కాకుండా ఉండదు కదా అది. నేననేది ఏంటంటే మళ్ళీ ఆయనే చెప్పాడు, 1.35 లక్షల కోట్ల రూపాయల ఇండియన్ కరెన్సీలో భారతదేశంలో ఎన్నికలు వ్యయం, మా ఎన్నికల వ్యయం దానికన్నా తక్కువ ఉంది అంటున్నాడు. సో ఇన్ దట్ వే ఆయన కంపారిజన్ ఏంటి, ఆ దేశం చాలా రిచ్, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఏంటి, ఏడివ్వటం ఏంటి. బట్ అది మనొక్కడికి ఇలా బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఇచ్చారు. వన్ ప్రొఫెసర్ హెస్ ఎక్నాలెడ్జ్ దట్. 183 కోట్ల రూపాయలు సార్, $21 మిలియన్ అంటే లెక్కేసుకుంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం. భారతదేశంలో ఒక నిరుపేద ఎంపీ కంటెస్ట్ చేయడానికి ఆయన దగ్గర 200 కోట్లు జేబులో పెట్టుకుని తిరుగుతాడు. 183 కోట్ల రూపాయలు సముద్రంలో కాకిరెట్ట భారతదేశానికి, అవునా కదా? ఆయన ఎందుకని అంత పర్టికులర్గా మాట్లాడుతున్నాడు, ఇన్స్టిగేట్ చేస్తున్నాడు ఎందుకని ఇండియానైనా? లేదండి, అది చెప్తున్నాను కదా, ఇప్పుడు మన ఇండియా పేరు ఎత్తాడు కాబట్టి మనకు తెలుస్తుంది. బట్ యూస్ డూయింగ్ ఫర్ ఆల్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇండియా, రైట్? ఆల్ కంట్రీస్ కడిగి దట్ వన్. ఎక్కడైతే అదే కదా, ఇప్పుడు మన ఎలన్ మాస్క్ ఎక్కడైతే అధిక వ్యయం ఉందో వేస్ట్ అది, సో దట్ యూ వాంట్. ఒక రకంగా ఆయన మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ లైక్
అదొకటి. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు ఆయన దగ్గర ఎక్కువ టైం లేదు. ఇప్పుడు ఆయన దగ్గర ఓన్లీ 4 years ఉంది టైం. దట్ హీ వాంటెడ్ డు మెనీ మోర్ థింగ్స్ ఫర్ అమెరికా. సో ఇన్ దిస్ 4 years అందుకే డే అండ్ నైట్ పని చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ వయసులో కూడా దట్ ఈస్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ది వైట్ హౌస్. సరే అంటే ఆయన చూడాల్సినవన్నీ ప్రపంచంలో చూశాడు, రీచ్ అవ్వాల్సిన హైట్స్ అన్ని రీచ్ అయ్యాడు. అండ్ హీ వాంట్స్ టు సర్వ్ ద పీపుల్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ టైం. ఓకే, బట్ అదే సందర్భంలో ప్రపంచ దేశాలతో సఖ్యంగా ఉండటం ఒక అనుమానం వస్తుంది సార్. పూర్తిగా మీరు డిఫెన్స్ నుంచి వచ్చారు కాబట్టి డిఫెన్స్ యాంగిల్లో ఒక ప్రశ్న అడుగుతాను. కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. మన నెత్తిన చైనా వాడు డాన్స్ కట్టి ఆడుతున్నాడు అరుణాచల్ ప్రదేశ్ పైన. వాడిని చూపించి వాడి భుజం నుంచి తుపాకీ మన మీద గురిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు నీకు డేంజర్, సో నేను ఉండాలి నీకు, నేనుంటేనే నేను ప్రపంచ పోలీసుని, నేనుంటేనే నీకు నువ్వు సేఫ్గా ఉంటావు, రోజు పొద్దున్న స్నానం చేసి శుభ్రంగా తలదూకొని బొట్టు పెట్టుకోగలవు, నేను లేకపోతే నువ్వు లేవు అని సైకలాజికల్ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఇండియా పట్ల. మన చేత బలవంతంగా మన ఎత్తిన ఇంకో F-35 అనేది ఒక దుర్మార్గం. దాన్ని తీసుకొచ్చి దేవర్ ప్రూవ్డ్ యాజ్ ఫిటైల్ F-35 మనకు అంటగట్టడం. మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అంటే కొన్ని సందర్భాల్లో డిప్లొమాటిక్ అఫైర్స్లో మీకు తెలిసినవే కొన్ని మొహమాటాలు ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు అనుకుందాం. బట్ ఇదే F-35 చైనాకి ఇస్తున్నాడు, ఇదే F-35 పాకిస్తాన్కి ఇస్తున్నాడు. వాడు చేస్తున్నది వ్యాపారమా మనకి సపోర్టా? ఇది వాళ్ళ కంట్రీ వ్యాపారం. మనకి ఎవరికి ఆయన సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకూడదు రెండు ఉండవు. అమెరికాకి ఏది బెస్ట్ ఇన్ దట్ యాంగిల్ హీ విల్ బిహేవ్. అది ఒక్కసారి మనకు నచ్చుతుంది, ఒకసారి నచ్చదు మనకి. ఆయన ఎకనామికల్ కండిషన్స్ అక్కడ దాన్ని పెంచుకోవడానికి దట్ హీస్ కీప్ ఆన్ ట్రైయింగ్. మళ్ళీ ప్రతి చోట కూడా అమెరికా ఫస్ట్ అనేది ఆయన ఎక్కువ వినిపిస్తూ ఉంటారు. ప్రతి ఎక్కువ అమెరికా 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 అనేది ఫస్ట్ అనేది. సో దట్ ఈజ్ స్లోగన్. అంటే ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ అనుకుంటాను. ఎక్స్ట్రీమ్ దాని నథింగ్ ఈ రాంగ్. మనకి భారతదేశానికి ఏంటి ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చాడు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్స్కి మన విదేశాంగ శాఖ తీసుకుని కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఎలాన్ మస్క్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడం నాకు ఇష్టం లేదు ఆయనకి. ఇప్పుడు అదే కదా కావాల్సింది. ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఏం కావాలి, అమెరికాలో పెట్టాలి పెట్టుబడులు. అది ఆయన మెసేజ్ ఇచ్చేసాడు. ఆ ట్యాక్స్లు ఎవరైనా కట్టుకోగలండి అమెరికాలో పెట్టుబడి? ఒక్కో స్టేట్కి ఒక్కో ఫెడరల్ స్ట్రక్చర్లో ఒక్కో స్టేట్ ఒక్కో ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. న్యూయార్క్ అటువైపు విపరీతంగా ఉంటుందేమో, 60% కూడా ట్యాక్స్లు పోతాయి. కొన్ని స్టేట్స్లో 40%, 30% ఉండొచ్చు. ఎవరు అందుకే యాపిల్ వాడు అక్కడ పెట్టలేదు, వెళ్ళి చైనాలో పెట్టుకున్నాడు. బట్ చైనాని మనం నమ్మిసాం కదా. మెయిన్ ఏంటి వాళ్ళు చూస్తే అమెరికాకి ఏది బెస్ట్, 10 ఉద్యోగాలు ఎలా వస్తాయి అమెరికన్స్కి, అది దట్ ఈస్ వాట్ ట్రంప్ వాంట్స్ టు గెట్ మోర్ బిజినెస్, మోర్ వర్క్స్ ఫర్ అమెరికన్ పీపుల్. అది అడ్డండి. దానికోసం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సరే, మీరు కొన్ని డిఫెన్స్ మాట్లాడుకుందాం. ఇంకా డిఫెన్స్ రంగంలో మీకు విశేషమైన అనుభవం ఉంది కాబట్టి. ఈజ్ ట్రైంగ్ టు సెటప్ మిలిటరీ బేసెస్ ఇన్ ఇండియన్ ఓషన్ యాజ్ వెల్ ఇన్ అరేబియన్ ఓషన్. ఇటువైపు హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రంలో. అవి ఎందుకు? ప్రపంచం మొత్తం మీద పోలీసింగ్ చేయడం కోసం, నాట్ టు ప్రొటెక్ట్. సో ఆ భారం మన మీద పట్టమే కాకుండా, వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించడం అనే భారం మన మీద పట్టమే కాకుండా, వాళ్ళు మన ఇంట్లో ఏం జరుగుతుందో పొద్దున్న లేస్తే కిటికీ తెరిచి చూసే పరిస్థితి. అది ఇంటెలిజెన్స్ అన్ని చోట్ల ఉంటుందండి. ఇంటెలిజెన్స్ అనేది ఇట్ ఈస్ దేర్. ఎందుకంటే ఉపద్రవం వచ్చిన తర్వాత ఫైట్ చేసాకంటే రాకుండానే ఏం చేయాలి అనేది మన కంట్రీకి కూడా ఉంటుంది. మన అజిత్ దోవల్ గారు ఉన్నారు కదా, దాని కాదంట. మన చుట్టుపక్కల మన వీళ్ళు ఎక్కడ మిలిటరీ బేస్లు పెట్టట్లేదు. మనకు తెలియదు ఆ విషయం, మనకి తెలియదు అంతే. అది మా ఫారెన్ లెవెల్లో సీక్రెట్ లెవెల్లో ఉండాలి. యు బిలీవ్ దట్ వి ఆల్సో హావ్ ఎవ్రీ కంట్రీ అండి, ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ దేర్ ఓన్ వే హౌ టు డీల్ దీస్ థింగ్స్. నౌ ట్రంప్ ఈస్ కమింగ్ అవుట్ నౌ. ఓకే, whatever the reason, so that you want to show to the world, yes, I'm doing like this. And but every country, in small or big countries, they have their own way structure of all this. How secured we are, sir? అంటే మన పక్కలో బల్లెం చైనా ఉంది. రాదర్ ఇంకో రకంగా చెప్పాలంటే చైనా మనతో పోలిస్తే చైనా వైశాల్యంలో పెద్దది, జనాభాలో పెద్దది. వాడు మనల్ని పిపీలకంలాగా చూస్తాడు. సో వాడికి వీఆర్ నథింగ్. ఎందుకంటే చాలామంది సీనియర్ డిప్లొమాట్స్తో ఇంటరాక్ట్, వాళ్ళు చెప్పేదంటే కనీసం మనల్ని కేర్ చేయరటండి చైనా వాళ్ళు. మేము డబ్బులు ఉన్నాయండి వాళ్ళ దగ్గర ఎక్కువ మనకంటే. ఉన్నాయా? ఐరన్ కట్టన్ వెనకాల ఉన్నట్టు చూపిస్తున్నారు. లేదు, డబ్బులు. చైనాలో నేను 9 months పనిచేశాను అక్కడ, షాంఘైలో తిరిగాను, బీజింగ్ అంటే తిరిగాను. సేమ్ అక్కడ కూడా మన కంట్రీ లాగానే టాప్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇది కట్టిక బీద వాళ్ళు ఉన్న ప్లేస్ కూడా తిరిగాను నేను అక్కడ. బీజింగ్లో చిన్న చిన్న గుడిసెల్లో ఉండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ.
కాకపోతే మేజర్ ఏంటంటే అక్కడ కష్టపడే తర్వాత మనకంటే చాలా ఎక్కువ. ఇండస్ట్రియస్ అసలు మీరు అసలు మనకి చైనా వస్తువులు చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి, అన్ని చెత్త వస్తువులు వస్తుంటాయి మనకి. ఆ చైనా అంటే మనకు అలా ఉంటుంది, కానీ చైనా ఈజ్ ఏ టాప్ గ్రేడ్. చైనా జనాలు బాగా కష్టపడతారు. వాడు ఒక జాబ్లో చేరాడు అంటే దట్స్ ఇట్. సో హిల్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ దేర్. మన వాళ్ళు జాబ్లో చేరే వరకు ఎఫర్ట్స్ పెడతాము, చేరిన తర్వాత కొంచెం రిలాక్సేషన్స్ మోడ్ మనం తీసుకుంటుంటాం. అక్కడ అలా కాదన్న, జాబ్ అంటే జాబ్. నేను చాలా క్లోజ్గా, అంటే నాకు బాగా అలవాటు అనమాట. ఎక్కడ వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను, నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట. వాళ్ళ కల్చర్ ఏంటి, నేచర్ ఏంటి అని తెలుసుకోవడానికి. అది మన దగ్గర ఒకటి, అది మనకు ఒక పెంచు. ఇప్పుడు మనకు ఐటీ ఉంది కాబట్టి మనం పోటీ ఇస్తున్నాం. మనం ఒకవేళ ఐటీ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఐటీ ఎంతకాలం అది సస్టైన్ కాగలండి? అంటే ఎప్పటికప్పుడు కొత్త ఇప్పుడు ఏఐ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు ఏఐని బాగా అందిపుచ్చుకున్నారు. మన దగ్గర ఏంటంటే రీసెర్చ్ ఓరియంటెడ్ కంటే కూడా పని చేసే తత్వం మన దగ్గర చాలా ఎక్కువ. ఎవడో ఒకరు రీసెర్చ్ చేశారనుకోండి, దాన్ని పట్టుకుని మొత్తం అమీర్పేటలో ఏంటి ఒక 10,000 మంది ట్రైనింగ్ ఇచ్చేస్తారు, టక్ 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 అంట. అంటే వీఆర్ రెడీ టు వర్క్. హార్డ్ వర్క్ ఉంది, వాడి దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది. అది మన దగ్గర అది మనకు అది ప్లస్ పాయింట్. మన దగ్గర మనకంటే యూత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ట్రైనింగ్స్ బాగా ఇస్తున్నారు. దానివల్ల అది బాగా ఉపయోగపడింది మనకి అక్కడ. రైట్. డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, ఇప్పుడు మీరు దగ్గర 3-4 పార్శ్వాలు టచ్ చేశారు. 360 డిగ్రీస్లో 80% కవర్ చేశారు. ఒకటి స్టూడెంట్స్ వీసాలకు సంబంధించి, 2 ఎంప్లాయబిలిటీ వీసాస్కి సంబంధించి, 3 రిలీజియస్, అలాగే ఇన్వెస్ట్మెంట్. వీటన్నిటి కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం అస్టానిషింగ్ ఉంది, 9 కోట్ల రూపాయలు పెట్టాలనేది. సరే, అది వాళ్ళ రూల్, వాళ్ళ ప్రోటోకాల్. అది ఇదంతా అయిపోయింది. డిఫెన్స్ టచ్ చేశారు, మన దేశ రక్షణ అవసరాలు. అలాగే ఈ ఫండింగ్ గురించి మాట్లాడుకున్నాం, $21 మిలియన్ USAID. బహుశా అది రాహుల్ గాంధీని ఉద్దేశించి చైనా అలా చేసింది అనేది ఈయన ఇండైరెక్ట్గా అన్నమాట. లేదండి, అది అదే చెప్తున్నాను మీకు. నేను జస్ట్ సి ఇది ఫ్రమ్ ద అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వై వీ నీడ్ టు స్పెండ్ వాట్ ఆర్ దట్ అమౌంట్ ఈస్ దేర్. అది మనం అలా అన్వయించుకుంటే అది తర్వాత విషయం. ట్రంప్ సైడ్ నుంచి ఏంటంటే, నేను ఒక్క పైసా ఎందుకు ఖర్చు పెట్టాలి, మీ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, యు ఆర్ టేకింగ్ సో మెనీ ట్యాక్సెస్. ఇది భారతదేశం వరల్డ్లో వన్ ఆఫ్ ది టాప్ కంట్రీస్ హూ ఈస్ టేకింగ్ ది మోర్ ట్యాక్సెస్. మీరు ఇంత ట్యాక్సెస్ చేస్తున్నారు, ఇంత తీసుకుంటున్నారు, మేము ఎందుకు ఇవ్వాలి డబ్బులు? వాట్ ఎవర్ అమౌంట్ ఇట్ ఈస్ దేర్. సో దట్ ఈస్ హిస్ ఇంటెన్షన్. రైట్. అయితే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. మీరు డిఫెన్స్ తోటి మీ జర్నీ మొదలెట్టారు, ఐటీలోకి షిఫ్ట్ అయ్యారు. ఈ రెండు డిఫరెంట్ డిసిప్లిన్స్. ఇవి కాక మీ మనసులో చారిటీ ఎప్పుడు వచ్చింది? నేను డిఫెన్స్లో ఉన్నప్పుడు చారిటీ అనేది ఒకటి వచ్చిందండి, చేద్దాం అనేసి. అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడు 2002 అనుకుంటుంది, 2002. అప్పుడు మన గవర్నమెంట్ శాలరీస్ ఎక్కువ ఉండేది, చాలా తక్కువ ఉండేది. 2006 తర్వాత కొంచెం కనిపిస్తున్నాయి, 6th పే కమిషన్ వచ్చిన తర్వాత. నేను 2002లో స్టార్ట్ అయింది నా జర్నీ, చారిటీ జర్నీ. ఇంకా అనుకున్నాను, ఈ గవర్నమెంట్ జాబ్లో ఉంటే కష్టము చేయటం, బయటికి రావాలనేసి. అప్పుడు ఒక 1 or 2 years పట్టింది, ఎలా రావాలి ఏంటి, డబ్బులు ఎలా సంపాదించాలి. మీరు ఎక్కడ అంతకుముందు అంటే డిఆర్డిఓలో చేశారా? నేను ఆర్డినెన్స్లో చేశాను. ఆర్డినెన్స్లో. డిఆర్డిఓ ఈజ్ అవర్ రీసెర్చ్ యూనిట్, అదేమో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. చేశాను ఆ టైంలో. అప్పుడు అనుకున్నాను, ఇంక గవర్నమెంట్ జాబ్ కంటే, చాలామంది అన్నారే గవర్నమెంట్ జాబ్ డిఫెన్స్ ఫంక్షన్ వస్తుంది, ఉండటానికి ఇల్లు అంటే ఫ్రీ హాస్పిటల్స్ ఉంటాయి, కేవీ విద్యాలయ పిల్లలకి అన్నీ ఉంటాయి, మనం పోతే మన వైఫ్కి జాబ్ ఏదో దొరుకుతుంది అక్కడ సంథింగ్ కదా. అవన్నీ నా కోసం అది, బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ. డాక్టర్ ఫణిరాజ్ కుమార్లో ఒక శ్రీమంతుడు ఉన్నాడు. అప్పుడు మన దగ్గర డబ్బులు కానీ కోరికలు ఉన్నాయి చేయాలి అనేసి. అప్పుడు నేను బయటకు వచ్చి, అప్పుడు 2003లో నేను పాలిటిక్స్లోకి వద్దాం అనుకున్నాను. అప్పుడు అంటే పాలిటిక్స్లో ఉంటే కొంచెం డబ్బులు సంపాదించవచ్చు, అంటే పలుకుబడి ఉంటుంది అనేసి. అప్పుడు మా నాన్నగారు అన్నారు, నీకే తినడానికి సరిగ్గా తిండి లేదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు, అడుక్కు తింటావా, లేకపోతే ఏంటి పైరవీలు చేస్తావా, ఫస్ట్ యూ సస్టైన్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ థింక్ అబౌట్ దట్ అని. అప్పుడు మా నాన్నగారు నన్ను డిస్కరేజ్ చేస్తారు పాలిటిక్స్కి. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్. అప్పుడు ఇంకా నేను బ్యాంక్ లోన్ తీసుకొని నేను ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేశాను, 3 lakhs పెట్టి ఢిల్లీ వెళ్ళి ఎస్ఐపిలో. 2003 సెప్టెంబర్ అక్టోబర్లో అయింది అది. 2004 ఫెబ్లో నేను రిజైన్ చేసి ఐటీలోకి వచ్చేసాను. 2006లో చైనాలో ఉన్నాను, 7 నుంచి ఇంకా యూఎస్లో ఉన్నాను. సో నౌ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ మనీ. సో నౌ వీఆర్ డూయింగ్ సో మెనీ యాక్టివిటీస్ హియర్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అంటే నేను ఎలాంటి యాక్టివిటీస్ మీరు చేస్తారు? అంటే నాది మెయిన్ అండి బేసిక్ ఎడ్యుకేషన్.
బేసిక్ ఎడ్యుకేషన్ ప్రైమరీ. ప్రైమరీ. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వెళ్ళాలి పిల్లలు. మనం ఒక విలేజ్కి వెళ్ళామంటే 100 మంది పిల్లలు 100 మంది ప్రైమరీ, పిల్లలు సెకండరీ, హైయర్ సెకండరీ. అంటే నేను చెప్పేది అట్లా కాదు, ప్రతి ఒక్కడికి బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలి అని. అది అంటే లిటరసీ నుంచి వస్తుంది అనమాట. ఓకే, లిటరసీ రేట్ పెంచాలి అనే దాంతో. సో ఫస్ట్ వాళ్ళ పిల్లలకి కావాల్సిన పుస్తకాలు అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాము. సో వెన్ ఐ సీ దే నీడ్ సమ్ మెడికల్ అటెన్షన్, అందుకని ఇంకా హెల్త్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అక్కడ నీట్నెస్ అవన్నీ చూసి ఇంకా ఎన్విరాన్మెంట్ అనేసి అప్పుడు నేను 2008లో పేరు పెట్టి హరిత ఫౌండేషన్ పెట్టి రిజిస్టర్ చేశాను గవర్నమెంట్లో. బేసిక్ హెల్త్, బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ బేసిక్ ఎన్విరాన్మెంట్. మేము మాకు వాలంటీర్స్ ఒక విలేజ్కి వెళ్ళి ఎంతమంది పిల్లలు ఉన్నారు విలేజ్లో, అందరూ స్కూల్లో ఉన్నారా లేరా, స్కూల్లో తీసుకొస్తామని కొంచెం మోటివేషన్ చేసి పేరెంట్స్ని పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ అన్నీ ఇచ్చి అప్పుడప్పుడు డాక్టర్స్ని తీసుకుని వెళ్ళి మెడికల్ చెకప్ చేసి ఆ స్కూల్ అంతా క్లీన్ చేయటము అలా చేయటం, మళ్ళా ప్లాంటేషన్ కార్యక్రమాలు, మళ్ళా పిల్లలకి పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్, ఎలకేషన్ కాంపిటీషన్స్. అక్కడ విలేజెస్ని పిల్లల్ని బస్సులు వేసుకొని ఇక్కడ తీసుకొస్తామండి మన బిర్లా ప్లాంటోరియం సైన్స్ మ్యూజియంకి. మన ఓన్లీ చెప్పడమే కాకుండా సో దట్ ఐ వాంట్ టు షో దెమ్ ది రియాలిటీ అనమాట. ఇక్కడికి వస్తే వాళ్ళు చూస్తే సో దే కెన్ ఇగ్నేట్ దేర్ మైండ్స్ అని. అదొకటి. నేను బిఫోర్ కోవిడ్ ఆల్రెడీ కొంతమందిని విలేజెస్ నుంచి శ్రీహరికోటకి పంపించేవాడిని. శ్రీహరికోటకి ఇప్పుడు ఎలా అంటే మీరు యూఎస్లో ఉంటారు, ఇక్కడ యాక్టివిటీ చూడటానికి అంటే మా టీం ఉందండి. ఇప్పుడు నేనంటే ఏం లేదు, నేను ఓన్లీ ఫౌండర్. నేను ఇప్పుడు ద లీగల్ టీమ్ ఒకటి ఉంది ఇక్కడ మాకు. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, నో పెయిడ్ వర్కర్స్, ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఓన్లీ. అది కొంతమంది వాలంటీర్స్ వస్తుంటారు, కమ్ అండ్ గో వాలంటీర్స్ ఈవెంట్ని బట్టి. ప్రస్తుతం మా హైదరాబాద్ చుట్టుపక్కల చాలా విలేజెస్లో ఉన్నాయి. మళ్ళీ ఇటు కడప డిస్ట్రిక్ట్లో దాదాపు ఒక 60-70 విలేజెస్లో చేస్తున్నాం మేము పని. బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వటం అండ్ హెల్త్, అది వాళ్ళ పిల్లలకి హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అండి, 3 పాయింట్స్. మన లాస్ట్ వీక్ కూడా మేము ఇక్కడ కోదాడ ప్లేస్లో ఈ ప్లాంటేషన్ చేసాం. అక్కడ ఒక 100 మన కాలేజ్ గర్ల్స్ ఉన్నారు, ఎంటెక్ గర్ల్స్ని తీసుకొని బీటెక్ గర్ల్స్ని అక్కడ ప్లాంటేషన్ చేసాం లాస్ట్ వీక్. సో ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఈ మధ్య ఉచితంగా చేస్తున్నాడు ప్రోగ్రామ్స్. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా మేము టేకప్ చేసింది ఏంటంటే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? 2002 ఆల్మోస్ట్ 2 decades 2008లో నేను పేరు పెట్టాను హరిత ఫౌండేషన్ అని. రైట్, 2 decades అవుతుంది. ఈ మీ చారిటీ ప్రోగ్రామ్ ద్వారా ఎడ్యుకేషన్ అప్గ్రేడ్ చేసుకొని హైయర్ స్టడీస్లోకి యూఎస్ వైపు వచ్చిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? మేము 10th క్లాస్ వరకు మేము ఇప్పుడు దాకా చూస్తున్నాము. ఇప్పుడు దాకా ఫస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ మన జేఎన్టీ వాళ్ళు అడిగారు ఏమైనా చేయమని కావాలి. అడిగాను మీకు ఏం కావాలని అడిగితే వాళ్ళు 3D ప్రింటింగ్ ల్యాబొరేటరీ కావాలి అని చెప్పాను. రీసెర్చ్ ఓరియంటెడ్ చెప్పాను. జస్ట్ ఐ వాంట్ సపోర్ట్ ఫర్ ద రీసెర్చ్ ఓరియంటెడ్ థింగ్స్ అని. వాళ్ళు 3D ప్రింటింగ్ ల్యాబొరేటరీ అడిగారు. అదొక 23 lakhs పెట్టి మనం జేఎన్టీ హైదరాబాద్లో పెట్టే హరిత ఫౌండేషన్ పేరు. ఎక్సలెంట్. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. ఇట్ ఈస్ సర్వింగ్ నాట్ ఓన్లీ జేఎన్టీ హైదరాబాద్ పీపుల్, ఆల్ ది అఫిలియేట్ కాలేజెస్ వాళ్ళు అక్కడికి వచ్చి రీసెర్చ్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు అమెరికా వచ్చినందుకు నేను టెక్సాస్కి ప్రతినిధి, జేఎన్టీహెచ్ అలీవ్ యూనివర్సిటీ ప్రతినిధి, నేను టెక్సాస్కి డైరెక్టర్గా ఉన్నాను. సో వాళ్ళందరూ హైదరాబాద్కా, జేఎన్టీహెచ్ హైదరాబాద్ అసోసియేషన్ ఉంది కదా, దీనికి అల్యూమిని అసోసియేషన్కి, నేను టెక్సాస్కి. సో యూ డిడ్ యువర్ బీటెక్ హియర్ అండ్ జేఎన్టీయూ? ఐ డిడ్ ఎంటెక్ అండ్ పిహెచ్డి బోత్ ఆర్ హియర్. అక్కడ ప్రస్తుతం నేను అక్కడ ఉన్నాను. సో మాకు టచ్లో ఉన్న అందరూ కూడా ఆల్ స్టేట్స్ డైరెక్టర్స్తో మాకు ఒక గ్రూప్ ఉంది. అలాగే గ్రూప్కి మీరు డైరెక్టర్ ఇప్పుడు ఇక్కడ టెక్సాస్ దానికి నేను హెడ్. సో అందరు నా దగ్గర అంటే జస్ట్ వాళ్ళకి వాట్ ఎవర్ దే నీడ్ సమ్ హెల్ప్ నో దట్ విల్ ట్రై టు వెళ్ళి పికప్ చేసుకోవడం కానీ ఎయిర్పోర్ట్ నుంచి. ఫర్దర్గా అంటే ఇది మీ చారిటీని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కనుక ఏ డిసిప్లిన్ వైపు వెళ్తారు? ఫస్ట్ మన తెలంగాణ అండ్ దిస్ ఆంధ్ర స్టేట్ లిటరసీ ప్రోగ్రామ్ పెంచాలని ఇప్పటిదాకా మేము చేస్తూ వస్తున్నాము. చాలా ఇది కాకపోతే నా దగ్గర స్టాటిస్టిక్స్ లేవు ఏంటి ఎంత పెరిగింది అనేది నాకు తెలియదు ఇంకా. సో ఐ వాంట్ వర్క్ ఇన్ దట్ యాంగ్. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు కొత్తగా ఎంఎస్ వచ్చారు కాబట్టి నా ఆల్రెడీ ఐఎమ్ స్టార్టింగ్ మెంటరింగ్ ఫ్రమ్ ఎంఎస్ ఎలా కంప్లీట్ చేయాలి డిసిప్లిన్, దాని తర్వాత పిహెచ్డికి ఎలా వెళ్ళాలి, దానికోసం మొత్తం ఫుల్ మెంటరింగ్ ఇస్తున్నాను. ఎట్లా ఆన్లైన్ ఇచ్చేస్తున్నారండి? ఫోన్లో మాట్లాడుతుంటారు, ఆన్లైన్లో చూస్తుంటారు. సో ఐఎమ్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ వన్. ఇంకో పిహెచ్డి అయిపోయిన తర్వాత గ్రీన్ కార్డ్కి వెళ్ళాలి. సో నేను మొత్తం ఆల్రెడీ నా దగ్గర ఆల్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్, నేను ఎలా చేయాలి ఏంటనేది.
ఇప్పుడు చాలామందికి అలాగ నేను హెల్ప్ చేస్తున్నాను. లాస్ట్లో ఏంటంటే వన్స్ ఇట్ ఈస్ బెనిఫిటెడ్, సో యూ ప్లీజ్ డొనేట్ సంథింగ్ టు హరిత ఫౌండేషన్ ఆర్ యూ ప్లీజ్ డూ ఇన్ యువర్ ఓన్ ఏరియా, నో ప్రాబ్లం ఫర్ మీ. కాకపోతే మన తెలుగు స్టేట్స్లోకి మీ పేరు మీద ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని నాది 100 మంది పిల్లలు స్కూల్లో ఉండాలి. అది దానికి కావాలంటే నేను మళ్ళీ ఖాతా ఒక 1 lakh 2 lakhs వాట్ ఎవర్ ఈజ్ ఐ కెన్ హెల్ప్ టు యూ ఆల్సో. మీరు నాకు డబ్బులు వేసిన అవసరం లేదు, బట్ జస్ట్ టెల్ మీ ఇది నా విలేజ్, ఇది నేను ఇలా చేస్తున్నాను. మీరు మ్యాచింగ్ గ్రాంట్ మీరు ఇస్తారు? కావాలి, నేను ఇస్తాను. అంటే నాకు వాలంటీర్స్ కావాలి. డబ్బులు ఇచ్చి కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఆర్గనైజేషన్ తెలియదు, దే కెనాట్ స్పెండ్ టైమ్, దే డోంట్ హౌ టు డూ ఇట్. సో మీరు నాకే ఇవ్వాలి, నేనే చేయాలి, నాకేమీ లేదు. మీరే చేయండి, మీరు చేయండి, నేను మీకు సపోర్ట్ ఇస్తాను, ఏం కావాలి సపోర్ట్ ఇస్తాను నేను. అది ఇప్పుడు రీసెంట్గా ఏం చేసామండి సార్, ఇప్పుడు దాకా లాస్ట్ ఇయర్ వరకు డబ్బులు మొత్తం నావి, నా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. నౌ వీఆర్ డూయింగ్ ఇన్ వైడ్ వే. ఇప్పుడు చాలామంది స్కూల్స్లో వాటర్ అసలు బాగాలేదు. ఎస్పెషల్లీ మీరు కనుక విలేజ్లోకి వెళ్తే చాలా దయనీయంగా ఉంటుంది వాటర్, అది వాళ్ళు తాగే వాటర్. అది అంటే అక్కడ ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ మేము స్టార్ట్ చేసాం. అది ఒక 1.5 lakh అవుతుంది, ప్యూరిఫైయర్ ఏది ఉంటుంది కదా అది పెడతానికి. సో దానికి మాకు కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ కావాలి. ఎట్లా, హౌ ఫ్రీక్వెంట్ యు ఆర్ టు ఇండియా అండి? అట్లీస్ట్ ఇయర్లీ 1 or 2 వస్తుంటాను. లాస్ట్ 7 years తగ్గించాను అప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నా ట్రావెల్ ఖర్చులు పెట్టుకుంటే కనుక ఐ కెన్ డూ సంథింగ్ మోర్ అనేసి రాలేదు. ఒక 7 years రాలేదు, 2017 నుంచి మన 24 నేను రాలేదు. 7 years మనకేం బయట నుంచి ఫండ్స్ ఎక్కువ రావట్లేదు. మన ఓన్ ఫండ్స్ నేను వచ్చండి మినిమం ఒక 5-6 lakhs ఖర్చు అవుతుంది. సో దట్ ఐ కెన్ డూ ఫర్ 1 school అబౌట్ దట్ అనేసి నేను ఒక 7 years రాలేదు. ఇప్పుడు నా మళ్ళీ వచ్చి విలేజ్ తిరుగుతున్నాను నేను తిరిగి, అది కొంచెం చేయాలని నా కోరిక. అలాగే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఎంఎస్కి ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించిన లాజిస్టిక్స్ సపోర్ట్, గైడెన్స్, నెక్స్ట్ పిహెచ్డి వీటికి కూడా గ్రీన్ కార్డ్ సపరేట్ టీమ్ ఇన్ యూఎస్ అండి, లేకపోతే మొత్తం త్రూ ఓవర్ ఫోన్ అంటే కొంత టెక్సాస్ దగ్గర డల్లాస్లో ఉంటాను నేను, వచ్చి నాకు నన్ను కలుస్తూ ఉంటారు ఓవర్ ఫోన్. కాకపోతే నాకు ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఇది ఎవరైతే బెనిఫిట్ అయ్యారో దీనివల్ల, సో నేను వాళ్ళకి అప్పు చెప్పేస్తాను. అండ్ బేసిక్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది. ఎట్ ది ఎండ్ ఐ విల్ టేక్ ది. డిడ్ యూ ఎవర్ ట్రై టు బ్రింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్స్, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, అబౌట్ యువర్ యాక్టివిటీ? నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను మాట్లాడాను. లాస్ట్ ఇయర్ అప్పుడు ఎలక్షన్స్ అనేవి కదా అక్కడ ఆంధ్రాలో, వెళ్ళి కలిశాను. అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ 2 మినిస్టర్స్ కలిశాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి. దే సెడ్ సో యూ ప్లీజ్ కమ్ లెట్ us డూ టుగెదర్ అని చెప్పి అన్నారు వాళ్ళు. తీసుకెళ్ళా ప్రపోజల్. అది ఇప్పుడు నాకేంటంటే అది చెప్పబోతున్నాను నేను. లాస్ట్ ఇయర్ వరకు నా దగ్గర సర్టిఫికేషన్స్ లేవు. లాస్ట్ ఇయర్ అన్నీ అప్లై చేశాను నేను. అది ATG ఒకటి వచ్చేసింది, CSR సర్టిఫికేషన్ వచ్చేసింది, నీతి ఆయోగ్ వచ్చేసింది, ఈ 3 వచ్చేసింది. సో నౌ విల్ గో టు ది గవర్నమెంట్స్, కార్పొరేట్స్ ఫర్ దే CSR ఫండ్స్ అండ్ ఇప్పుడు ఫారెన్ ఫండ్స్కి నేను కూడా అప్లై చేయాలి. FCR ఏది ఉంటుంది అప్లై చేయాలి. అది ఇప్పుడు ఈ సంవత్సరం అప్లై దట్ ఈస్ ది ప్లాన్ ఈ సంవత్సరం. సో దట్ ఐ కెన్ అట్రాక్ట్ ది ఫారెన్ ఫండ్స్ ఆల్సో. నౌ ఐ వాంట్ టు గో ఇన్ బిగ్ కార్పొరేట్ వే. ఐ వాంట్ టు డూ ది సర్వీస్ యాక్టివిటీస్, నాట్ యాజ్ ఎ పర్సనల్ లెవెల్, అట్ కార్పొరేట్ లెవెల్ లాగా చేద్దాం అనేసి. ఇంకా నేను కూడా హౌ స్ట్రాంగ్ యువర్ టీమ్ ఇస్? ఓకే అండి, డెడికేటెడ్గా ఒక 10 మంది ఉంటామండి, డెడికేటెడ్ టీము. ఇంకా వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళంతా కమ్ అండ్ గో అనమాట. అరే ఇక్కడ ప్రోగ్రామ్ ఉందంటే వస్తారు, చేసి వెళ్ళిపోతుంటారు. అది ఇప్పుడు ఏజ్లు పెరుగుతున్నాయి కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతుంటాయి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ ఉద్యోగాలు. ఒక 20 years బ్యాక్ ఉన్న జోష్ ఇప్పుడు ఉండదు చెప్పాలంటే. కమిట్మెంట్ ఉంది. అందుకని ఐఎమ్ గెటింగ్ ది న్యూ టీమ్ ఇన్ టు ది ప్లేస్. సో ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు. హోప్ యూ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఏమన్నా ఉన్నాయా ఇంకా ఏమన్నా చెప్పండి? కవర్ చేసాము. అదే పిల్లలకి అదే మేము జాగ్రత్తగా డాక్యుమెంటేషన్ బీ కేర్ఫుల్ అండి, అదొక్కటి మెయిన్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, బిందువు కలిస్తే సింధు అవుతుంది. ఆ పాలసీ అయ్యి డాక్టర్ ఫణిరాజ్ కుమార్ది. చదివింది మెకానికల్ ఇంజనీరింగ్, చేసింది ఎంట్రీ లెవెల్లో డిఫెన్స్లోకి వెళ్ళారు, ఒక దశాబ్ద కాలం పనిచేశారు. తర్వాత అక్కడి నుంచి ఐటీకి స్విచ్ ఓవర్ అయ్యారు. ప్యారలల్గా చారిటీ, ఐటీతో పాటు చారిటీ. వీసాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఎన్ని రకాల వీసాలు ఉన్నాయి, ఎలా వాటిని మనం ప్రాపర్గా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఉన్న ఇబ్బంది అలా వస్తే ఆయన్ని కనుక అప్రోచ్ అయితే, వాళ్ళ ఫౌండేషన్ అప్రోచ్ అయితే ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. అండ్ అదే సందర్భంలో సమాజం తనకి ఇంత ఇచ్చింది కాబట్టి సమాజానికి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలి అనే శ్రీమంతుడి ఫిలాసఫీని హార్ట్ఫుల్గా ఆయన ఫాలో అవుతున్నారు.
వాళ్ళున్న చిన్న టీం 10 మంది టీం తోటి వాలంటీర్స్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకొని ఉన్నంతలో చేతనైనంత చేయటమే కాదు, మొత్తం ఆకాశం అంతా కూడా చేసి చూపిస్తున్నారు. ప్లాంటేషను, ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్, హెల్త్, ఈ ప్రైమరీ నీడ్స్ మీద అండ్ ఎసెన్షియల్స్ మీద దృష్టి పెట్టి, ఫోకస్ పెట్టి ప్రభుత్వం దృష్టి కూడా వారి కార్యక్రమాలు తీసుకెళ్లారు. సపోర్ట్ మీరు చేయండి, మీకు మేము వచ్చి బాసటగా నిలబడతాం అనేది గవర్నమెంట్కి చెప్పొచ్చారు. గవర్నమెంట్ సపోర్ట్ అడగల, మేము ఇది చేస్తున్నాం, మీరు చేస్తే ఇంకాస్త మేము కూడా కలిసి చేస్తామని. సో వీ హ్యావ్ టు వెల్కమ్. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు అరుదుగా ఉంటారు, సంస్థలు కానీ వ్యక్తులు కానీ అరుదుగా ఉంటారు. వీ హ్యావ్ టు వెల్కమ్. అమెరికా వెళ్ళామా, సంపాదించుకున్నామా, వెనక్కి వచ్చామా కాదు, వెనక్కి ఎంత ఇస్తున్నాం సమాజానికి అనే కాన్సెప్ట్ని ఇన్కల్కేట్ చేసి అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతున్న వాళ్ళని కూడా ఈ దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న డాక్టర్ ఫణిరాజ్ కుమార్ గారు, ఆల్ ద బెస్ట్ అండి.